ఈ సినిమాలో అదే ఉంటది మొత్తం. అంటే క్యారెక్టర్ కు తగ్గట్టు రియాలిటీగా లంజా అని ఒక పదం ఉంటది. మీ ఇద్దరు లంజారాయని అంటారు. మన నాయకులు కూడా, దొంగ నాయకులు కూడా మొత్తం అదే లంజ పనులు చేస్తారు కదా, అట్లా అనమాట. సినిమా కూడా మొత్తం అట్లుంటది. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటది. మంచి సినిమా. డైరెక్టర్ గారు సార్, ఈ సినిమాలు అంటే ఇందాక మీరు చెప్పినట్టు స్త్రీశక్తి, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. మరి ఆడవాళ్ళతో బూతులు ఎక్కువ మాట్లాడించడానికి అది అవసరం సార్? దాంట్లో ఉండాలని పెట్టారా లేదంటే ఆకర్షణ కోసం దానికోసం అన్నా ఉంటారు? క్యారెక్టర్ అలా ఉంటాయి. అంటే అందులో క్యారెక్టర్స్ మల్లీశ్వరి అనే క్యారెక్టర్, సాయిరాబాన్ అనే క్యారెక్టర్, తర్వాత పౌచి అనే 3 క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ 3 క్యారెక్టర్లు కూడా వాళ్ళు ఫస్ట్ బాగా మాట్లాడతారు, సాంప్రదాయబద్ధంగా ఉంటారు అనమాట. కానీ వాళ్ళకి ఎప్పుడైతే ఒక పెయిన్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి వాళ్ళు క్యారెక్టరేషన్ మారిపోయి వాళ్ళు అవతలలాగా బిహేవ్ చేయాల్సి వస్తుంది. ఇది కూడా అంటే అవతల ఇప్పుడు నువ్వు కొడకంటే నేను నా కొడక అంటాను, ఇలా ఉంటుంది అనమాట. అందుకని ఆ పాత్రని అలాగా మాట్లాడించాల్సి వచ్చింది అనమాట. అంటే వాళ్ళ అవతల మాట్లాడే విధానం బట్టి ఈ క్యారెక్టర్ కూడా అలాగే మాట్లాడాల్సి వస్తుంది. అందువల్ల ఆ పాత్ర అలాగే మాట్లాడి. ఓకే సార్, ఇంకొక డౌట్ ఉంది మీకు. ఇప్పుడు మా తెలంగాణ గ్రామీణ వాతావరణం కావచ్చు ఎట్లా ఉంటుంది అంటే రగ్గడు మామూలుగా మంచిగా మాట్లాడితే అన్న 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 అని మాట్లాడతారు. వాడు ఏమైనా తిరిగి అనుకో వెంబడే బూత్ మాట్లాడేస్తారు. అంటే అది బూత్ అనేది మాకు అక్కడ అంటే మా తెలుగు భాష, తెలంగాణ భాష గొప్పతనం చాలా గొప్పది. కాకపోతే ఏంటంటే మాట్లాడే వాడుక భాష లోపల తేడా వచ్చిందంటే వెంబడే రియాక్షన్ ఉంటుంది. చల్ నాకెళ్ళడు, చల్ వాడకవు, చల్ దెంగేవే, ఈ టైప్ ఉంటుంది అనమాట. అంటే అది ఏంటంటే వాడుకో భాషలుగా ఎప్పుడు వస్తుంది అంటే కావాలని కాదు, ఆ ఫ్రస్ట్రేషన్, ఆ సిచ్యువేషన్ కల్పించినప్పుడు వస్తుంది. ఇక్కడ కూడా మాట్లాడడానికి కారణం ఏంటంటే సినిమాలో సిచ్యువేషన్ క్రియేషన్ చేసింది. అట్లా సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పుడు అక్కడ ఫ్రస్ట్రేషన్ ఇచ్చినప్పుడు ఆ మాటలే వస్తుంది. వాస్తవంలో కూడా మనం ప్రేమిస్తే చక్కగా అన్న చెప్పన్నా ఏదన్నా అని మాట్లాడతాం, తిరగబట్టే మన లోపల అవుట్ రైట్ వస్తుంది. వాడు కొట్టినా పర్లేదు, వాడు మనం తీవ్రమైన పనులు కొద్ది వాడు 4 కొట్టి ఒక దెబ్బ కొడతాం, కానీ ఖచ్చితంగా ఈ పదాలు మాట్లాడతాం. కాబట్టి యాజ్ యూజువల్ గా న్యాచురల్ గా మాత్రమే ఆ పదాలు వాడడం జరిగింది తప్ప పెట్టాలని కాదు, వాళ్ళని కాదు, న్యాచురల్ గా. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు 1 more క్వశ్చన్ మీకు. ఈ సినిమా కంటే ఎక్కువగా ఉమెన్ ఫెమినిస్ట్ థాట్స్ ఇవన్నీ చెప్తున్నారు, అండ్ చూపించడం ఇంకొక రకంగా చూపించారు, మోర్ రొమాంటిక్ సీన్స్ అవి కూడా ఉన్నాయి. సో డైరెక్టర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఫెమినిస్టా ఉమెనైజరా? నేను కమ్యూనిస్ట్, ఏమిస్ట్ కాదు. అంటే యాక్చువల్గా ఒక ఫిల్మ్ మేకర్ గా నాకు కొన్ని పరిధులు ఉంటాయి అనమాట. ఎలాగంటే ఇప్పుడు రాఘవేంద్ర గారు ఒకలా చూపిస్తారు ఒక లేడీని, రాజ్ కపూర్ గారు ఉన్నారు సినిమాలు, ఆయన లేడీని ఒకలా చూపిస్తారు. బట్ నేను క్రియేట్ చేసిన పాత్రలో నేను ఆ అమ్మాయికి ఎంతవరకు స్వేచ్ఛను ఇవ్వాలి, ఎంతవరకు ఆ అమ్మాయిని మాట్లాడించాలి, ఆ కోణంలోనే నేను చేసి చూపిస్తాను. కానీ అదర్వైజ్ నేను ఉమెనిస్ట్ కాదు, లేకపోతే ఫెమినిస్ట్ కాదు, హిస్టరీలో కాదు. ఈ సినిమాతో మీకు రిప్రజెంటేషన్ వస్తుంది, యూ విల్ గో ఇన్ టు హైట్స్ అని చెప్తున్నా, కానీ ఎక్కడో కొన్ని నెగిటివ్ డైలాగ్స్ ఇవి కూడా ఉన్నాయి. సో ఎక్కడి నుంచి మరి కెరియర్ ఎలా వెళ్తుంది అంటే చూసే ఫిలిమ్స్ బట్టి మనకు వచ్చే ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ సినిమా మీకు ఎలా కెరియర్ పరంగా హెల్ప్ అవుతుంది? ఇది టీజర్ వరకే అండి, అండ్ మూవీలో కంప్లీట్ గా పర్ఫార్మెన్స్ అంతా వేరుంటది. అండ్ నా కెరియర్ ముందుకు ఎలా అవుతుంది అంటే ఈ మూవీలో నా పర్ఫార్మెన్స్ చూస్తే డైరెక్టర్స్ కి ఇంకా ఒక విమెన్ ఓరియంటెడ్ ఫిలిం తీయాలనే థాట్స్ అయితే ఎక్కువ వస్తుందని నాకు అనిపించింది. అండ్ చందు, ఇందాక నువ్వు నన్ను ఒక క్వశ్చన్ అడిగావు, నాకు ఇంకా బ్రేక్ రాలేదు ఏంటని. నాది ఒక ఫిలిం రిలీజ్ అయింది, కొత్త రంగుల ప్రపంచం. ఇంకా కొన్ని ఫిలిమ్స్ ఉన్నాయి. బ్రేక్ రావాలి అంటే ఇండస్ట్రీలో అవకాశాలతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఆ అదృష్టం వచ్చినప్పుడు, ఆ అదృష్టం రావాలంటే ప్రజలు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, మీ మీడియా వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేయాలి. అది వచ్చినప్పుడు తప్పకుండా నాకు బ్రేక్ వస్తుంది. అంటే మీకు వేరే రాంగ్ గా అర్థమైందేమో, సినిమాలు చేస్తున్నారు కానీ ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ అవకాశాలతో పాటు అదృష్టం ఉంటే తప్పకుండా పైకి వస్తారు అని నమ్ముతున్నా. అది త్వరలోనే వస్తుంది. మంచి హీరోయిన్ గా మేము ముందు ఇంట్రడ్యూస్ కూడా అవుతాను. అండ్ ఈ మూవీ తర్వాత మంచి ఛాన్సెస్ వస్తాయి. అండ్ మీరు చెప్పినట్టుగా లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఇంకా వస్తుందని ఒక కాన్సెప్ట్ తోటి. అండ్ ఈ మూవీలో చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంది. నరసింహనంది గారు డైరెక్టర్, అండ్ ఆ సార్ గురించి చెప్పిన అవసరం లేదు మనం.
ఆ సార్ దాంట్లో చేయాలంటేనే ఒక బ్లెస్డ్ గా ఫీల్ అయ్యి ఇంకా నాకు మంచి మూవీస్ వస్తాయని నమ్మకంతోనే యాక్ట్ చేశాను. అండ్ సార్ ఇది ఇందాక కొంచెం సీరియస్ అయినట్టున్నారు, అందరూ ఒక గ్రూపు సిండికేట్ పిర్రగెళ్ళటం అని. సో ఏంటంటే నాకు అర్థం కాలేదు, అది మీరు సీరియస్ అయ్యారా లేకపోతే మాకు అలా అర్థమైందో మాకు అర్థం కాలేదు. సార్ ఆబ్వియస్లీ చెప్పండి సార్, కొంచెం వేడిగా ఉంది. చెప్పండి, సీరియస్ ఏదో అంటున్నారు. మీరు అన్నారు మీరు పిర్రగె. లేదు సార్, అంటే మీరు ఒక సిండికేట్ లో ఫామ్ ఏదో అడగాలని ట్రై చేస్తారు కదా, అడగండి పర్లేదు. అంటే మీకు ఏమైనా బ్యారియర్ ఏం లేదు, యూ కెన్ ఆస్క్. బేసికల్ జర్నలిస్ట్ గా ఇంత చదువుకున్నారు, సో మీరు అడగండి, మేము సమాధానం చెప్తాము. సీరియస్ ఏం అవ్వలేదు, ఇప్పుడు కూడా ఏదో వేడి ఉందని తీసా అంతే. ఓకే సార్. అర్థం. ఇంతకుముందు సిలు మేడంకి ఒక క్వశ్చన్ అడిగాను సార్. ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ లా మేడం కోసి పడేస్తుంటది, అది ఊరికే కాదు ఎవరికి మళ్ళా ఒక ఎస్ఐ సార్ కంటది. అంటే ఆ పోలీసోడు ఎంత లంగ పని లుచ్చ పని చేసి ఉంటాడు అంటది, అట్లుంటది సార్ సినిమా. అందుకే ఆ క్యారెక్టర్ ని మేడం అంత ధైర్యంగా ఒప్పుకున్నది. మోహన మేడం కూడా ఒక్కొక్క క్యారెక్టర్ లా పొలిటికల్ అందరికి కోసి పడేటట్టే ఉంటది. అయితే వాస్తవంగా మామూలుగా పరిసర ప్రాంతాలలో లేడీస్ ని వాళ్ళు వాళ్ళ వీక్నెస్ కనుక దొరికింది అనుకోండి, ప్రతివాడు వాడుకోవాలని చూస్తుంటాడు. వాడి ఏజ్ కూడా ఉండదు వాడికి, ప్రతివాడు సొంగగార్చేవాడు, ఎంత వారాలైనా కాంతదాసులే అన్నట్లు. వాడు ఆమె వీక్నెస్ దొరికినంత వరకు, ఆమె శక్తివంతం ఉన్న వాడి దగ్గరికి రాడు. ఆమె వీక్నెస్ దొరికిందంటే మరి నాకు నీతో పని ఏంది అని అంటాడు వాడు. ఫస్ట్ నాకు అంటే కావాలన్నట్టుగా మాట్లాడతాడు. అంటే ఆ విధమైనటువంటి పాయింట్స్, అటువంటి కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి. అటువంటి కొన్ని అంశాలు కూడా సృష్టించడం జరిగింది సినిమాలో. అది ఇంకోటి, అది ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళైనా కావచ్చు, అది ఏమైనా కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకే డిపార్ట్మెంట్ అయినా కావచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా పవర్ఫుల్ గా చూపించాం. దీంట్లో దేవ నరేష్ గారు అద్భుతంగా ఎస్ఐ క్యారెక్టర్ చేశారు. మామూలుగా లేదు అసలు, గూస్ బంప్స్ ఉంటది అసలు. ఒక అంటే దాంట్లో అన్ని యాంగిల్స్ ఉంటాయి, అన్ని యాంగిల్స్ చాలా బాగా చేశాడు. సూపర్. ఇంతకుముందు సార్ ఆ సార్ అడిగిన క్వశ్చన్, మీకేమన్నా పొలిటికల్ వాళ్ళు తీయమన్నారా అని చెప్పి. పొలిటికల్ వాళ్ళు కాదు, పొలిటికల్ వాళ్ళని చూసి సినిమా తీసింది సార్. అంటే ఒక్కొక్కరికి క్యారెక్టర్ కి వాళ్ళకి ఖచ్చితంగా తలుగుతుంది, ఆ దెబ్బ అనేది తలుగుతుంది ఖచ్చితంగా. అంటే ఈ క్యారెక్టర్ నాదే అని తెలుస్తుంది అనమాట. సదన్ గారు సార్, ఒక లాస్ట్ క్వశ్చన్ ఒకటి. సదన్ గారు సార్ ఒక్క నిమిషం. ఈ సినిమా చూసి మహిళా సంఘాలు కానీ ఎవరైనా ముందుకు రాకుండా, అట్లాంటి మంచి సినిమా మీకు ఏదైనా మనోభావాలు ఎక్కడ దెబ్బతీసేటట్టు ఉన్నాయి కానీ చూడండి. సినిమా అయితే చూసాక ముందుకు రండి. విక్రమ్ గారు హాయ్ అండి. సో బేసికల్ గా ఇందాక నుంచి ఎవరు మాట్లాడినా సో అమ్మాయిల గురించి మాట్లాడుతున్నారు, అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం కొంచెం వల్గారిటీ ఉన్నాయి, బూతులు కూడా ఉన్నాయి. బట్ ఈ మూవీలో మీకు ఎంతవరకు ప్లస్ అవుతుంది మీ క్యారెక్టరేషన్ అనుకుంటారు? బికాస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కువగా ఫీమేల్ సెంట్రిక్, ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. అండ్ సినిమా చూసాక ఏమైనా జరగచ్చు, జరగకపోవచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడుతున్నారు. సో అంటే లైక్ మీ వరకు మీ కెరియర్ కి ఎంతవరకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? నా కెరీర్ కి ఎంతవరకు ప్లస్ అవుతున్నారు? యా ఫైన్. అక్కడ చూసారా, ఇక్కడ నేనే మోహన అండ్ నా హీరోయిన్. సో దీంట్లో క్యారెక్టర్ వైజ్ వచ్చేసి వాడు ఐ మీన్ సమాజంలో ఏం జరిగినా ఎదిరిస్తాడు. ఈవెన్ తండ్రిని, ఈవెన్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారిని అని. అంటే వాడికి సమాజంలో తప్పు జరుగుతుంటే భరించలేని ఒక వ్యక్తి. ఇది నా కెరీర్ కి ఖచ్చితంగా, అంటే ఇది హానెస్ట్ గా నా క్యారెక్టర్ ఏదైతే రియల్ క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చాడండి. అది బై ఛాన్స్ గా ఇచ్చాడో మరి అది నాకు కోఇన్సిడెన్స్ గా వచ్చిందో మాత్రం ఐఎమ్ రియలీ బ్లెస్డ్ విత్ దట్ క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. ఇలాంటి క్యారెక్టర్ నేను చేస్తాను కూడా కల్లో కూడా ఊహించలేదు. డైరెక్టర్ గారు మేడం, అంటే లైక్ మార్పు అన్నది కావాలి, మంచిదే. కానీ అంటే లైక్ ఈజ్ ఇట్ నెసెసరీ ఉంది అంటే లైక్ ఒక వెల్గారిటీ కానీ, ఒక వర్డ్స్ కానీ, డైలాగ్స్ కానీ బూతులు వాడితే తప్ప మార్పు అనేది రాదు, జనాలు అర్థం చేసుకోలేరన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో
ఈ మార్పు అంటే లైక్ ఇప్పుడు మీరు చేసిన సినిమాలో అడల్టరీ ఉంటది, బూతులు ఉంటాయి, దానికి ఫ్యామిలీ వెళ్ళి చూడలేదు, విత్ ఫ్యామిలీ చూడలేదు. అఫ్ కోర్స్ ఎంత మనం డెవలప్ అయినా సరే అమ్మ నాన్న అన్నలతో కూర్చొని బూతులు మాట్లాడుతున్న సినిమాలు చూడలేరు. ప్రైవేట్ గా చూస్తే చాలా మంది చూస్తారు. ఇప్పుడు ఎంతవరకు ఇది అంటే లైక్ ఈ మార్పు అనేది ఎంతవరకు కరెక్ట్ యాజ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ? బికాస్ ప్రీవియస్లీ మీ సినిమాలు చూస్తూ ఉంటే లైక్ ప్రీవియస్లీ ఒక జర్నలిస్ట్ కూడా అడిగారు, రాను మార్పు ఎక్కువ వస్తుంది అండ్ కంటెంట్ అనేది కొంచెం 18+ ఎక్కువ కనిపిస్తుంది మీ డైరెక్షన్ లో. ఎంతవరకు ఈ మార్పు కరెక్ట్ అనుకుంటున్నారు? ఎంతవరకు సమాజానికి ఒక మెసేజ్, మీరు ఏ సినిమా తీసినా అట్ ద ఎండ్ ఆఫ్ ది డే సమాజానికి ఒకటి చెప్పాలి అనుకుంటారు. అండ్ మోర్ ఓవర్ ఏంటి అని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కాన్ఫిడెన్స్ కూడా ఉంది కాదంటే, బట్ ఇక్కడ ఒక్క దగ్గర అంటే లైక్ అందువల్ల నన్ను తప్పుగా తీసుకోవద్దు, ఎక్కడో ఒక చిన్న దగ్గర యాటిట్యూడ్ కూడా కనిపిస్తుంది. ఎంతవరకు ప్లస్ అవుతుందో చెప్పండి. అంటే ఫస్ట్ పాయింట్ హలో. సో ఒక మీ లాస్ట్ పాయింట్ యాటిట్యూడ్ గురించి అన్నారు కాబట్టి ఊరికే రాదండి యాటిట్యూడ్. ఎప్పుడు మీ అందరం కొత్తలోనే కదా, సో ఇప్పుడు మేము కొత్తలో కాబట్టి మీరు ఎంకరేజ్ చేసి ఇంకా పాజిటివిటీ ఇస్తే మేము ఇంకా పాజిటివ్గా ఉంటాం. ఇప్పుడు ఇందాక వచ్చిన అబ్బాయి ఇప్పుడు సడన్ కూడా అడిగాడు, ఏం సార్ మీరు ఇట్లా కోపడుతున్నారు ఏదని, ఏదైనా అంటే 3 క్వశ్చన్ అడిగిన పని అయిపోయింది, వెళ్ళిపోయారు. సో అంటే యాటిట్యూడ్, లెట్ మీ క్లారిఫై, నేను అడిగింది యాటిట్యూడ్ దేనికి అని అంటే ఇప్పుడు చాలా వరకు ట్రోల్స్ మీమ్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. సో ఇప్పుడు తర్వాత మేము అడిగిన క్వశ్చన్ కావచ్చు, ఇప్పుడు మేము చూసింది, మేము మాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది, మేము మిమ్మల్ని అడుగుతాం. సో ఇందాక సదన్ గారు మెన్షన్ చేసింది కూడా సిండికేట్ అని పాయింట్ మెన్షన్ చేశారు. సో అది డెఫినెట్లీ మేము సిండికేట్ ఫామ్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ యాజ్ అంటే మా జాబ్ ప్రకారం మేము క్వశ్చన్స్ అడగాలి. వీ హ్యావ్ టు ఆస్క్. మాకు ఏది అనిపిస్తే మేము అది అడుగుతాము. ఇట్స్ నాట్ దట్ మీరు చెప్పి ఇప్పుడు ఆయన లేచి సడన్ గా షర్ట్ విప్పి పడేశారు, ఆయన కుక్క వేస్తుంది అని అంటున్నారు. బట్ అది అంటే టు వెరిఫై అని చెప్పాలంటే ఇక్కడ ఉన్న రిపోర్టర్స్ కి ఇన్సల్ట్ ఫీల్ అవుతుంది. అంటే మేము అడిగిన క్వశ్చన్ అంతలా ఆయన లేచి షర్ట్ కూడా ఇప్పేశారు. అంటే లైక్ మేము మాట్లాడాలండి, యాటిట్యూడ్ అని ఎందుకు పదం వాడానంటే అనిపించింది ఆయన అంటే లైక్ మీరు కొంతమంది మీలో మాట్లాడేది నాకు యాటిట్యూడ్ అనిపించింది. ఇప్పుడు మీలాగా అడిగితే దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఇది అడిగాడంటే ఇప్పుడు సిండికేట్ సదన్ ఎందుకన్నారంటే దేర్ ఆర్ పీపుల్ బికాస్ ఆఫ్ people like you also will be disrespected. So you have to tell them కదా, obviously will respect your job. ఇప్పుడు మీరు జాబ్ మంచిగా చేస్తే మీరు రెస్పెక్ట్ ఇస్తారు, మీరు మంచిగా చేస్తే మీరు రెస్పెక్ట్ ఇస్తారు. ఇట్స్ ఎ గివ్ అండ్ టేక్ ప్రాసెస్. సో నేను కూడా ఎందుకు అబ్బాయి మీద ఫస్ట్ సీరియస్ ఏంటంటే అంటే ఏదో అడగాలని అడిగితే ఎవరికి చెప్పబుద్ధి కాదు కదండి. జర్నలిజం ఇస్ నాట్ దాట్. యూ ఆస్క్ ఎ క్వశ్చన్ వేర్ ద person in front of you he should feel that it's a good question, I'll answer it. It's just like నేను చెప్తాను, ఇప్పుడు యాక్ట్ చేసి చూపిస్తా. ఆయన అడిగింది ఫస్ట్ నాకు తెలిసి ఆయన ఇక్కడ శ్రీలుగా ఎవరితో క్వశ్చన్ డైరెక్టర్ గారు వినయన్ అడగానే మీ క్యారెక్టర్ గురించి. సో ఇఫ్ దిస్ యాటిట్యూడ్ is there, then obviously our attitude will come out, and that's what he mentioned. అండ్ అక్కడ ఉన్నాడని చెప్పి ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి దట్ ఈస్ డిస్రెస్పెక్ట్. యా ఐ యాక్సెప్ట్ దట్. బట్ ఇప్పుడు మాకు ఎలా జరుగుతుందని అంటే నేను మీకు సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మీరు అన్నది కరెక్టే, మేము క్వశ్చన్ అడిగితే మేము వినాలి, మీరు చెప్పిన ఆన్సర్ మేము వినాలి, పక్కన మాట్లాడుకోవచ్చు. దట్ మా సైడ్ రాంగ్ ఉంది, ఓకే ఫైన్ ఒప్పుకుంటాను. దానికి ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ ఐఎమ్ సేయింగ్ యూ సారీ. బట్ స్టిల్ ఇంకొకటి ఏంటి అని అంటే లైక్ మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళామనంటే దెర్ ఈస్ ఓన్లీ వన్ మైక్, we have to spread it. సో ఎవరైనా క్వశ్చన్ అడగాలి అనుకుంటే we have to ask it. సో ఇది ఉన్నది ఇది అది అంటున్నాను అంతే. అంటే మీరు ఒకవేళ నాకు సపోర్ట్ చేయాలని ఉంటుందండి, దిస్ యాటిట్యూడ్ విల్ అంటే లైక్ మేబీ ఏమైనా అవుతుందని అంతే, అంతకు మించి ఇంకేం లేదు. నాకు అనిపించింది నేను చెప్పాను. ఇఫ్ మీ అంటే లైక్ మీకు ఏమైనా రాంగ్ అనిపిస్తే సో సారీ, దట్స్ ఇట్. యా సో మీరు ఇందులో చెప్పినట్టు సిండికేట్ ఫామ్ అయ్యారు అంటే లైక్ వై డు గెట్ హర్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, సిండికేట్ ఫామ్ అవ్వండి. ఇఫ్ యూ నాట్ డూయింగ్ ఎనీ రాంగ్, లైక్ what's wrong? Like hurt avadamlo it doesn't make sense. Okay, that's not a wrong one. Let me complete please, let me complete. Okay, syndicate form ayi the question అడిగారంటే ఓకే లైక్ మాకు ఛాలెంజ్ చేయండి, అడగండి, ఛాలెంజ్ చేయండి, అదే చెప్తున్నాం. దట్స్ వాట్ మేము సిండికేట్ ఫామ్ సినిమా చేసినాం, జస్ట్ గో లుక్ ఎట్ ఇట్ అంతే. కానీ ఓకే మీరు తప్పు చేయనప్పుడు లైక్ వై యూ గెటింగ్ హర్ట్? I'm not hurting about the word syndicate and the way you told, and మీరు చెప్పిన విధానం బాలేదు అంటున్నా.
మీరు చెప్పిన విధానం బాగాలేదంటున్నా, మీరు చెప్పింది రాంగ్ అంటలా, వే యూ సే ఇట్స్ నాట్ కరెక్ట్ అని అంటున్నా. ఓకే, నేను అంత రూడ్గా ఏం మాట్లాడలేదే. డైరెక్టర్ గారు సార్ టీజర్ చాలా